హాయ్ అండి, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం మామిడికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మామిడికాయ పులిహోర కొరకు ముందుగా రైస్ వండుకుందాం. నేను ఒక గ్లాస్ రైస్ తీసుకొని కడుగు పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్ లో వేసుకొని రైస్ ఒక గ్లాస్ కి 1.75 తీసుకోవాలి. కుక్కర్ అయితే మామూలు నార్మల్ గిన్నెలో వండుకుంటే 1కి 2 తీసుకోవాలి వాటర్. కుక్కర్ మూత పెట్టుకొని ఇప్పుడు రైస్ వండుకోవాలి. చూడండి, ఇలా అన్నం ఉడికింది, ఆరబెట్టుకున్నాం. పొడలాడుతూ ఉడికింది. చూడండి, ఆరేలోపు మనం పోపు చేసుకున్నాం. ముందుగా కొద్దిగా ఆయిల్ తీసుకొని పల్లీలు సపరేట్గా వేయించి పక్కన పెట్టుకున్నాం. ఎందుకంటే పల్లీలు అందులో వేస్తే మనం మామిడికాయ తురిమేస్తాం కాబట్టి మెత్తగా అవుతాయి. చూడండి, పల్లీలు వేగాయి, తీసి బౌల్లోకి తీసుకున్నాము. ఇదే పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఒక 5-6 ఎండుమిర్చి వేసుకుందాం. ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుంటున్నా. పోపు గింజలు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నా. జీలకర్ర 1 టేబుల్ స్పూన్. కరివేపాకు 5-6 రెమ్మలు. ఇవన్నీ మంచిగా వేగాక ఒక మీడియం సైజు మామిడికాయని నేను కట్ చేసి మిక్సీ చేసుకున్నాను. మీకు కావాలనుకుంటే తురుముకున్నా ఏం లేదు, కాకపోతే ఇది మిక్సీ చేసుకుంటే మంచిగా పులుపుదనం బాగా పట్టుద్ది, రైస్కి మెత్తగా ఉంటుంది కాబట్టి మనం ఈ పోపులో వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. 1/2 కేజీ రైస్కి ఒక మీడియం సైజు పులుపు మామిడికాయ అయితే సరిపోతుంది. సరిపోను సాల్ట్ వేసుకోవాలి. అంటే నేను 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను, సరిపోతుంది, చూసి వేసుకోండి. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలాక 1/2 టీ స్పూను ఇంగు వేసుకొని మంచిగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకా తాలింపు అయినట్టు. చూడండి, రైస్ ఆరిపోయింది. ఇప్పుడు ఈ రైస్కి పసుపు పట్టించుకున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ తీసుకొని అన్నానికి పట్టిద్దాం పసుపు. చూడండి, ఇలా పసుపు అంతా మంచిగా కలుపుకున్నాము కదా. ఇప్పుడు మామిడికాయ గుజ్జు తాలింపు పెట్టుకున్నాము కదా, అది కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకుంటే మంచిగా రైస్కి మామిడికాయ గుజ్జు కొద్దిసేపు ఆరాకైతే మంచిగా పట్టుతుంది, పులుపుదనం అనేది దిగుద్ది. ఇలా కలిపాక పైనుంచి మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్న పల్లీలు చల్లుకున్నాము. ఇలా వేసుకుంటే మంచిగా పంటి కింద పడి వాటి రుచిగా ఉంటాయి. అంటే ఇంకా మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. ఇలా